మగవారిలో బీజాలకు సంబంధించి ఏ చిన్న సమస్య తలెత్తినా అది అంతులేని ఆవేదనకు గురిచేస్తూ ఉంటుంది. బీజాల చుట్టూ నీరు చేరడం అలాంటిదే. దీన్నే వైద్య పరిభాషలో హైడ్రోసిల్ అని, వాడుకలో వరిబీజమని, బుడ్డ అని కూడా పిలుస్తూ ఉంటారు. వరి బీజంతో నొప్పి వంటి సమస్యలేవీ ఉండవు, కానీ బీజాల పరిమాణం పెరుగుతూ వస్తూ ఉంటుంది. దీంతో ఆ భాగమంతా బరువుగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్యపై పెద్దగా అవగాహన లేకపోవడంతో చాలా మంది అశ్రద్ధ చేస్తూ ఉంటారు. వరి బీజానికి మన సాంప్రదాయ వైద్యం ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేక చికిత్సల్ని చెబుతుంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దోమలు కుడితే జ్వరాలు వస్తాయని మనకు తెలుసు. డెంగీ, గన్యా, మెదడువాపు ఇవన్నీ దోమల పుణ్యమే. అయితే దోమల మూలంగా జ్వరాలొక్కటే కాదు, జీవితాంతం మనల్ని మానసిక వేదనకు గురిచేసే సమస్యలు కూడా ఉన్నాయి. పురుషుల్లో బీజాల చుట్టూ నీరు చేరడం అలాంటిదే. దీన్ని వైద్య పరిభాషలో హైడ్రోసిల్ అని, వాడుకలో వరిబీజమని, బుడ్డ అని కూడా పిలుస్తారు. వరిబీజంతో పెద్దగా సమస్యలేమీ ఉండకపోయినా బీజాల్లో నీరు చేరడంతో బాగా బరువుగా అనిపిస్తుంటుంది. ఒక్కోసారి బీజాల పరిమాణం బాగా పెరిగిపోతుంటుంది. సమస్య మరీ ముదిరినప్పుడు వీర్యకణాల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉంటుంది. మామూలుగా అయితే వరి బీజానికి సర్జరీ చేయించుకోవడం ఒక్కటే పరిష్కారం. అయితే బీజాల్లో నీరు తక్కువగా ఉండి ఇతరత్ర ఇబ్బందులేవీ లేనప్పుడు ఆయుర్వేదం సమస్య పరిష్కారానికి తనవైన కొన్ని ప్రత్యేక చికిత్సలను చెబుతుంది. హైడ్రోసిల్ సాధారణంగా వరి బీజం అని అంటాం. అంటే పురుషులలో ప్రధానంగా వచ్చేటువంటిది. ఈ వరి బీజంలో పురుషులలో ఎందుకు వస్తుంది? బీజకోశాల చుట్టూ కొన్ని రకాలైనటువంటి పొరలు ఉంటాయి. ఆ పొరలలో సీరస్ ఫ్లూయిడ్ అనేటువంటిది టెస్టిస్కు కలిగే అవాంతరాలు, అపాయాలు, కదలికలలో వచ్చేటువంటి ప్రెషర్స్ను తట్టుకోవడానికి సహజ సిద్ధంగా సీరస్ ఫ్లూయిడ్ ట్యూనికా వెజనాలిస్ ప్రాసెసస్ ట్యూనికా వెజనాలిస్లో సహజంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇదమిద్దంగా ప్రతిరోజు తయారవుతుంది పురుషులలో. మళ్ళీ రీఅబ్జార్ప్షన్ ఉంటుంది. ఈ తయారయ్యే పద్ధతి అబ్జార్ప్షన్ లోపల వ్యత్యాసం వల్ల, అంటే తయారయ్యేది ఎక్కువ, అబ్జార్ప్షన్ తక్కువగా ఉన్నప్పుడు ఒక కారణం. దానిలోకి కొన్ని రక్త కణాలు కానీ రక్తనాళాలు కానీ లింఫాటిక్ వ్యవస్థ చిట్లి కంటిన్యూస్ డ్రాప్ బై డ్రాప్ ఊజింగ్ వల్ల క్రమేణా వరిబీజం రావడానికి, లేదా ట్రమాటిక్ ఫ్యాక్టర్ అంటే దెబ్బలు, బైక్ ఇంజురీస్, కింద పడడము, బీజం నలిగిపోవడం లాంటి కారణాల వల్ల మనకు టెస్టిస్ నలిగిపోవడంతో పాటుగా బీజకోశంలో ఉండేటువంటి ప్రాసెసెస్ ట్యూనికా వెజనాలిస్ లేయర్ లోపల కూడా అవి రప్చర్ అయ్యి వరి బీజం కింద, బుడ్డల కింద మారడానికి ఆస్కారం ఉంది. ఇంతవరకు ఇది ఓకే. ఈ బుడ్డ ఒక సైజుని మించినట్టయితే మనకు డెఫినెట్గా ఆరోగ్య సమస్యలు. అది చిన్నగా ఒక 30 to 40 ml కలెక్షన్ ఉంటే నిజంగా ఏ మేల్ పెద్దగా పట్టించుకోరు. అయితే ఇది 100 ml సైజ్ దాటి 500 ml, 1000 ml, 1200 ml కలెక్షన్స్ కూడా మనం నెగ్లిజెన్సీ వల్ల పెట్టుకోవడం చేత డెఫినెట్గా ఎస్పెషల్లీ యూత్ లోపల, రీసెంట్లీ మ్యారీడ్ అయిన పీపుల్ లోపల, మ్యారేజ్ అయినా కూడా యాక్టివ్ సెక్చువల్ లైఫ్ ఉండే మేల్స్ లోపల వరి బీజం ఉండడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. ఈ ప్రాసెసస్ వెజనాలిస్ ఫ్లూయిడ్ కనుక 100 ml దాటినట్టయితే ఆ శాక్ లోపల ఇంట్రాశాక్ ప్రెషర్ అనేది పెరిగి టెస్టిస్ లోపల బీజ కోశాలు, బీజ కణాలలో మార్పులు జరిగి హార్మోనల్ లోపల, అంటే టెస్టోస్టిరాన్ ఎంజైమ్స్ను, ల్యూటినైజింగ్ హార్మోన్స్ కానీ ఎల్ఎస్హెచ్ హార్మోన్స్లో కానీ వ్యత్యాసాల వల్ల డెఫినెట్గా మనకు పురుషులలో రతి సామర్థ్యము తగ్గిపోవడానికి ఆస్కారం ఉంది. క్యూలెక్స్ దోమకాటు మూలంగా ఉకరేరియా బ్రాంకప్టై అనే దారపు పోగుల్లాంటి రౌండ్ వామ్స్ మనలోకి ప్రవేశించినప్పుడు వరిబీజం సమస్య మొదలవుతుంటుంది.
బీజాల్లో నీరు చేరినప్పుడు మనలో చాలామంది సూదితో నీరు తీయించుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు తాత్కాలికంగా నీరు తగ్గి ఉపశమనంగా ఉంటుందే కానీ సమస్య పూర్తిగా తగ్గదు. మళ్ళీ కొద్ది రోజుల్లోనే నీరు చేరి బీజాల పరిమాణం పెరుగుతుంది. సరైన సూదులు వాడని పరిస్థితుల్లో లేనిపోని ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదమూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి నాటు వైద్యాలకు వెళ్లకపోవడమే మంచిది. వరి బీజం సమస్య ఇంకా తొలి దశలోనే ఉన్నప్పుడు ముట్టుకుంటే ముడుచుకుపోయే అత్తిపత్తి మొక్కను దంచి రసం తీసి నిత్యం పైపూతగా పట్టిస్తుంటే వరి బీజం క్రమంగా తగ్గుముఖం పడుతుంది. బొప్పాయి ఆకు లేదా పండును మెత్తగా రుబ్బి పాలతో కానీ నెయ్యితో కానీ కలిపి నిత్యం బీజాలకు పట్టిస్తుంటే వరి బీజం క్రమంగా తగ్గుతుందని చెబుతారు నిపుణులు. ఇప్పుడు ఈరోజు చాలా మోడర్న్ సర్జరీలో చాలా మంచి సర్జికల్ ప్రొసీజర్స్ ఉన్నాయి. వాటిని మనం ఆ సర్జికల్ పద్ధతులలో తీసేసుకున్నట్టయితే నార్మల్ లైఫ్ను అనుభవించడానికి వీలుగా ఉంటుంది. మనము ఆ కాంప్లికేషన్స్కు లోనై చాలా కాలం పెట్టుకోవడం చేత ఇది చాలా ప్రాబ్లమ్స్ను క్రియేట్ చేయగలుగుతుంది. అయితే ఆయుర్వేద రీత్యా చూసుకున్నట్టయితే దీన్ని మూత్రవృద్ధి అనేటువంటిది ఒక సప్తవృద్ధులలో 7 రకాలైనటువంటి వృద్ధులలో మూత్రవృద్ధి మూత్ర సంధారణశీలస్య మూత్రవృద్ధి అంటే ఒక వేగధారణ చేత మనకు ఇంగ్వైనల్ లింఫాటిక్ వెసల్స్ మీద ప్రెషర్ పడి ఇంగ్వైనల్ లింఫాటిక్ వెసల్స్ టెస్టిస్ మీద ఉండే బీజకోశం లోపల రప్చర్ కావింపబడి దానిలోకి అత్యధికంగా ఫ్లూయిడ్ తయారయ్యి మనకు మూత్రవృద్ధి వస్తుందనేటువంటి విధానము ఆయుర్వేదంలో కూడా ఇవి ప్రివెన్షన్ చాలా మంచి ఉపాయాలు ఉన్నాయి. వృద్ధికి సంబంధించినటువంటి చికిత్సలలో మనం సాధారణంగా కొన్ని పునర్నవాది మండూర మాత్రల్ని తీసుకోవడం, చంద్రప్రభ లాంటి మాత్రల్ని తీసుకోవడం, ఇమ్యూనిటీ అంటే టిష్యూ ఇమ్యూనిటీకి సంబంధించిన ఇమ్యూనెక్స్ లాంటి గొట్టపు మాత్రల్ని తీసుకోవడం అండ్ అమృతారిష్ట పునర్నవాస కాంబినేషన్ని తీసుకోవడం ద్వారా సైజు పెరగకుండా తర్వాత టెస్టిస్ మీద దుష్పరిణామాలు లేకుండా ఆయుర్వేదం ద్వారా చాలా వరకు నివారించుకోవడానికి ఆస్కారం ఉందండి. బీజాల్లో నీరు చేరటం మూలంగా వాటి పరిమాణం బాగా పెరిగిపోయినప్పుడు సర్జరీ చేయించుకోవడం ఒక్కటే మన ముందున్న పరిష్కారం. నీరు చేరిన పొరల్ని తొలగించి కుట్లు వేయడం ద్వారా వరి బీజం సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. నీరు తక్కువగా ఉండి బీజాల పరిమాణం చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే ఆయుర్వేద పరిష్కారాలను ప్రయత్నించడం మంచిది. వరి బీజానికి ఆయుర్వేదంలో అశ్వగంధ తైలం, కరక్కాయల చూర్ణం వంటి కొన్ని ప్రత్యేకమైన ఔషధాలు ఉన్నాయి. వీటిని డాక్టర్ పర్యవేక్షణలో కొంతకాలం పాటు వాడుకుంటే వరి బీజం సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు.